వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం నడుస్తూ ఉంది. 2 వారాలు గడిచిపోయాయి. ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్ అలియాస్ మధు నెక్కంటి, అలాగే సెకండ్ వీక్ ఆర్జే శేఖర్ భాష ఎలిమినేషన్ గురై బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది సోషల్ మీడియాలో ఒక టాపిక్ లాగా మారింది. సో చాలా అన్యాయంగా శేఖర్ భాషని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయనకి మద్దతుగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? మనం మాట్లాడుకున్నాం, మొన్న శనివారం కూడా మాట్లాడుకున్నాము. యాక్చువల్గా ఓటర్స్ యొక్క వాళ్ళ ఓటింగ్ చూస్తే శేఖర్ భాష కూడా యాక్చువల్గా లీస్ట్లో ఉన్నాడు ఆ రోజుకి. సో దాన్ని బట్టి ఆయన్ని బయటికి పంపించేశారు అనుకోవాలా? సో ఎందుకు శేఖర్ భాష ఎలిమినేషన్ గురయ్యారని మీరు అనుకుంటున్నారు? శేఖర్ భాషకి గురించి మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు నేను క్లియర్ గా మీతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు అతనికి సంబంధించిన ఫుటేజ్ సరిగా లేదు. అతను చాలా జోకులు వేస్తున్నాడు, హౌస్ లో చాలా జోకులు చెప్తున్నాడు. నాగార్జున గారు లాస్ట్ వీక్ కూడా ఆయన జోకులకి, శేఖర్ భాష జోకులకి నవ్వారు. అట్లా మనకి చూపించని అన్సీన్ కట్స్ లో కూడా అతను జోకులు వేసిన మనకి చూపిస్తున్నారు. కానీ ఏదైతే గంటన్నర ప్రైమ్ టైమ్ లో వేస్తున్నారో అక్కడ మాత్రం ఇతనికి సంబంధించిన ఫుటేజ్ రావట్లేదు. దీనివల్ల శేఖర్ భాషకు అన్యాయం జరుగుతుందని నేను మొన్న మీతో మాట్లాడుతూ చెప్పా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మాటని నిన్న శేఖర్ భాష బయటకు వచ్చి ప్రెస్ తో మాట్లాడినప్పుడు, మీడియాతో మాట్లాడినప్పుడు అదే మాట చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఏదైతే చెప్పానో అది చెప్పాడు. నేను అసలు మామూలుగా హిలేరియస్ గా కామెడీ చేయలేదు లోపల, కానీ బయటకు వచ్చి చూస్తే మాత్రం అసలు దానికి సంబంధించిన ఫుటేజే లేదు, ఎక్కడ రాలేదు. అది మరి ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదని మాట్లాడాడు. అంటే అదే మనకి ఏదైతే నిర్వాహకులు ఏదైతే మనకు చూపిస్తారో అంటే దానిని బట్టి మనకు ఒక ఇమేజెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి, వాళ్ళ మీద ఒక అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళ మీద. సో ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉండే కంటెస్టెంట్ని అనే వాదనకి ఇది చాలా బలం చేకూరుస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. 100% డౌట్ లేదండి. ఎందుకంటే అది ఎడిటింగ్ స్టాఫ్ చేశారా లేదంటే ఎవరు చేశారా అనేది తెలియదు, కానీ చాలా దారుణంగా అన్యాయం శేఖర్ భాష విషయంలో జరిగింది. అందులో నిన్న అతను బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఫ్రాంక్ గురించి చెప్పాడు. నేను ఈ ఫ్రాంక్ చేశాను, కనీసం అదన్నా వస్తుందేమో అనుకున్నా, అది కూడా ఎక్కడ నాకు కనిపించలేదు. మిగతావన్నీ జోక్స్ ఇవన్నీ పక్కన పెట్టినా ఒక ఫ్రాంక్ అసలు హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళే లేరు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో. అలాంటిది అతను ఆదిత్య ఓం గారు ఎవరో వాడేసి పడేసిన ఒక ఫ్రూటీ పల్ప్ ఆరెంజ్ కి సంబంధించిన ఖాళీ బాటిల్ తీసుకుని ఇతను అందులో కొంచెం పసుపు కలిపి, అంటే ఆరెంజ్ పల్ప్, ఆరెంజ్ కొంచెం పసుపు రంగులు అట్లా ఉంటుంది కదా, సేమ్ అదే రంగు వచ్చేలాగా కొంచెం పసుపు కలిపి దాన్ని మళ్ళీ ఫుల్ బాటిల్ లాగా చేశాడంట. చేసి దాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు ఇతను శేఖర్ భాష. తిరుగుతా ఉంటే ఇది చూసి ఆదిత్య ఓం గారు చూశారు. ఆదిత్య ఓం గారితో పాటు ఇతను వాకింగ్ చేస్తున్నప్పుడు జేబులో ఏంటది అని అడిగితే, ఎవరికి చెప్పొద్దు, నువ్వు నీకు ఒక్కడికే చూపిస్తున్నానని చెప్పి ఆ పల్పీ ఆరెంజ్ బాటిల్ చూపించాడంట. చూపిస్తే ఇదేంటి ఇది నీ దగ్గరికి ఎలాగొచ్చింది, అసలు మీ దగ్గర అంటే వీళ్ళ క్లాన్ లో అసలు మీకు అసలు పల్పీ ఆరెంజ్ మీ దగ్గర లేదు కదా, ఎవరి దగ్గర కొట్టేసావు, మా దాంట్లోంచి కొట్టేసావా నువ్వు అని చెప్పి అడిగాంట. ఎవరికి చెప్పకు, అదే నువ్వు ఇంకా వేరే వాళ్ళకి చెప్పకు, నువ్వు కాబట్టి నీకు చూపిస్తున్నానని చెప్తే ఆదిత్యవం గారు వెళ్ళి నెమ్మదిగా ఒక్కొక్కరు అందరికి చెప్పాడంట, శేఖర్ భాష మన దగ్గర నుంచి పల్పీ ఆరెంజ్ బాటిల్ కొట్టాడని. శేఖర్ భాష కావాల్సింది కూడా ఇదే. అక్కడి నుంచి నిజంగా శేఖర్ భాష కొట్టేశాడు అనుకుని దాన్ని తాగారు. కొంతమంది తాగి చూస్తే మొత్తం అంతా పసుపు నీళ్లు. అదే ఎలాంటి అంత ఎంటర్టైన్మెంట్ చేసిన దాన్ని కనీసం బిగ్ బాస్ టీం చూపించలేదు. మరి ఎంత అది చూపించుంటే ఎంత ఇతనికి ఓటింగ్ పడేది. ఇతనికి ఓటింగ్ పడకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది, ఇతనికి ఫుటేజ్ అనేది రావట్లేదు. అది చూపించుంటే కనుక ఇతనికి ఓట్లు పడి ఉండేవి కదా, అబ్బా శేఖర్ భాష బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అని ఓటింగ్ పడి ఉండేది కదా. ఓటింగ్ పడకపోవడానికి కారణం శేఖర్ భాష కాదు, కేవలం బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ టీమ్ మరి వాంటెడ్ గా చేశారా, తెలిసి తెలియక మరి అలా జరిగిపోయిందా, కానీ శేఖర్ భాషకి స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వకుండా అతనికి కనీసం ఆ ఓటర్లకి మీద అతని ప్రభావం పడకుండా చేశారు. దానివల్ల అతని ఓటింగ్ తగ్గింది. ఇప్పుడు అదే శేఖర్ భాష
అవును. అంటే శేఖర్ భాష సంబంధించి ఏందంటే 3 రోజుల క్రితం ఆయనకి ఒక బాబు పుట్టాడు అనే విషయాన్ని ఈయన అంటే శనివారం రోజు రివీల్ చేశాడు నాగార్జున. సో, ఆ నేపథ్యంలోనే అంటే కొడుకుని తను చూసుకోలేకపోతున్నాడు కాబట్టి శేఖర్ భాషని బయటికి పంపించేద్దాము అని ఉద్దేశపూర్వకంగా 'బిగ్ బాస్' చేసిన పని అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో, తను కూడా శేఖర్ భాష కూడా నన్నెవరు పంపించలేదు. నేనే బయటకి వచ్చేసాను అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా వస్తా ఉంది కదా! దీనికేమంటారు? అది అంటే హౌస్ లోకి నిజంగా శేఖర్ భాష బయటకు వచ్చేద్దాం అనుకుంటే అసలు లోపలికి ఎందుకు వెళ్తాడు? హ్మ్. 2 వారాల్లో వాళ్ళ మిస్సెస్ కన్సీవ్ అవుతుందని తెలుసు. కన్సీవ్ కాదు, ఆ! డెలివరీ అవుతుందని తెలుసు. డెలివరీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ అవుతుందని తెలుసు కదా, తెలిసే లోపలికి వచ్చాడంటే 2 వారాల్లో వచ్చేద్దాం అని జస్ట్ తమాషా కోసం వచ్చాడా? అలా ఏం కాదు కదా. కాదు. మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వచ్చాడు. హ్మ్. జనరల్ గా ఎవరికైనా మూడ్ స్వింగ్స్, ఇప్పుడు మణికంఠకి మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయో, తనకు కొడుకా కూతురు ఎవరు పుట్టారు, ఎవరు పుట్టుంటారు, పుట్టిన తర్వాత డెలివరీ తర్వాత సెల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తండ్రి మనసులో లోపల ఉంటాయి కదా. యెస్. అలా కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నాడు అంతే తప్ప అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వచ్చాడు. లేకపోతే 2 వారాల కోసం ఎవరన్నా కావాలని వస్తారా? అలా ఎవరు రారు. హ్మ్. బట్ ఏంటంటే ఆ రెండో వారం, ఫస్ట్ వారం యాక్టివ్ గా ఉన్నాడు, రెండో వారం కొంచెం యాక్టివ్ గా తక్కువగా ఉన్నాడని మనకి చూపించడానికి కారణం ఏంటంటే, ఓహో ఇలా దీనికోసం తక్కువ ఉన్నాడేమో అని మనకు అనిపిస్తుంది. హ్మ్. అయితే అసలు అలాగైతే అసలు వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళాడు కదా అతను. వెళ్ళడు. లేదంటే అవును. 2 వారాల్లో మా ఆవిడ డెలివరీ అవుతుంది, నేను రావడం ఇప్పుడు అవ్వదని చెప్పేస్తారు. సో ఈవెన్ అతను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చిన ప్లేయర్. ఇప్పుడు 'నాగార్జున' గారు ఏం చెప్పారు? సో, మామూలుగా అయితే ఓటింగ్ ప్రక్రియ ద్వారానే ఎలిమినేషన్ అనేది ఉంటది. కాకపోతే ఇప్పుడేందంటే కొంచెం మారుస్తున్నాము. ఇప్పుడు డెసిషన్ అంతా కూడా తోటి కంటెస్టెంట్‌లే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నాము అని వాళ్ళ చేత ఓటింగ్ ఏపించి, వాళ్ళ చేత మెడలో దండలేపించి, సో, అట్లా చేయటం. సో, ఫస్ట్ టైమ్ ఇప్పటిదాకా మనకి ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళని ఈ తరహాలో బయటికి పంపించడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక్క సీత తప్ప మిగతా కంటెస్టెంట్ అందరూ కూడా ఆదిత్య ఓమే కావాలని కోరుకోవటం వెనక ఏముందంటారు? అది అసలు వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టడమే రాంగ్. రెండు రాంగ్ సిచ్యుయేషన్ జరిగినాయి అక్కడ. హ్మ్. ఒకటేంటంటే అసలు ఆడియన్స్ తో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ కి అవకాశం ఇవ్వడం అనేది బ్లండర్ మిస్టేక్. హ్మ్. సీజన్ ఎత్తిపోతుంది, దీని మూలాన సీజన్ ఎత్తిపోతుంది అనటానికి ఇది ఒకటి చాలు, ఈ ఒక్క ఉదాహరణ చాలు. హ్మ్. ఎందుకంటే అసలు రియాలిటీ షో అనేది అసలు నిజంగా రియాలిటీ ఎక్కడ వస్తుందంటే ఇలాంటి ఓటర్స్ ఇన్వాల్వ్మెంట్, ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉంటేనే అది రియాలిటీ షో అవుతుంది. హ్మ్. లేకపోతే ఏముంది, వాళ్ళు షూటింగ్ చేసేది నిన్న షూటింగ్ చేస్తారు, దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఎడిటింగ్ చేసి మనకు చూపిస్తారు. ఏం రియాలిటీ అది? హ్మ్. అదేం రియాలిటీ ఏం కాదు కదా. అదే పైగా ఏందంటే రియాలిటీ షో ఎక్కడ? కంటెస్టెంట్ నిర్ణయించడం ఏంటి? ఎవరు ఉండాలి లోపల, ఎవరు బయటికి వెళ్ళాలనేది మిగతా కంటెస్టెంట్ నిర్ణయించడం అదే ఏంటి? అదే అదే చెప్తున్నా. అసలు ఇది రియాలిటీ షో ఎక్కడ, దేని వల్ల రియాలిటీ షో అవుతుందంటే డైరెక్ట్ ఓటర్స్ తో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇది ఒక రియాలిటీ షో అని నిజంగానే ఫీల్ అయ్యి ఆడియన్ నాకు అవకాశం ఉంది, అక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే అవకాశం నాకు ఉంది అన్న దాంతోనే ఇప్పటిదాకా హిట్ అవుతూ వచ్చింది ఈ బిగ్ హ్మ్. బాస్ అనేది. ఆడియన్స్ తో కనెక్షన్ లేదు అంటే రేపు నుంచి అసలు ఓటింగ్ ఉండదు. ఓటింగే హ్మ్. లేకపోతే చూసేవాడు ఉండడు. హ్మ్. చూసేవాడు లేకపోతే అటర్ ఫ్లాప్ అయిపోతుంది. హ్మ్. సో తన కన్ను తనే పొడుచుకున్నాడు బిగ్ బాస్. అది నేను చెప్పదలుచుకున్నది. ఈ బిగ్ ఓకే. బాస్ సీజన్ మామూలుగానే అసలు ఆ కంటెస్టెంట్స్ వల్ల హ్మ్. అసలు సీజన్ 6 లాగా ఎత్తిపోతుందేమో అని డౌట్ ఉంది అందరికి. అదే. ఇప్పుడు అంటే నేను ఈ సీజన్ డెసిషన్ వల్ల 6కి మించి సీజన్ 6 కంటే కూడా ఇంకా తక్కువ టీఆర్‌పీ వచ్చే అవకాశాలుండయి. ఈసారి తక్కువ ఆదరణ లభించే అవకాశాలు ఈసారి 8థ్ సీజన్‌కి ఉన్నాయని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. పైగా వాళ్ళు ఎవరైతే సీత తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ఉండారో వీళ్ళందరూ కూడా శేఖర్ భాషని ఎందుకు వద్దంటున్నారో చెప్పిన కారణాలు, ఆదిత్య ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయనే మాట కూడా వినిపిస్తా ఉంది. 100% హాస్యాస్పదం. ఎందుకంటే మనకి చూపించకపోవడం వల్ల అతను యాక్టివ్ గా లేడని మనం అనుకుంటున్నాము. కానీ ఫైర్ లేదని ఎట్లా అనుకుంటారు? అసలు వాళ్ళ డెసిషనే కంటెస్టెంట్స్ ఇవ్వడమే తప్పు. హ్మ్. ఇవ్వడమే ఇందాక నేను చెప్పినట్టు బిగ్ బాస్ తన కన్ను తనే పొడి చేసుకున్నాడు ఈ సీజన్ లో ఈ హ్మ్. డెసిషన్ వల్ల. రెండోది కంటెస్టెంట్ చేతికి వచ్చినప్పుడు వాళ్ళే అసలే అంత మామూలుగానే ఇప్పటికొచ్చిన కంటెస్టెంట్స్ లో వీకెస్ట్ కంటెస్టెంట్స్ వీళ్ళే అని మనం అనుకుంటున్నాం మిగతా హ్మ్. సీజన్ తో పోలిస్తే. అవును. అట్లాంటి వాళ్ళకి ఎంత పెద్ద డెసిషన్ ఇచ్చినప్పుడు
కనీసం వాళ్ళలో ఒక్క ప్రేరణ ఏం చెప్పింది, ఈయన దగ్గర ఫైర్ ఉంది, ఆదిత్యవం గారి దగ్గర ఫైర్ ఉంది, ఇంకా నేను ఉండాలి ఉండాలి ఉండాలని అనుకుంటున్నాడు, శేఖర్ భాష నేను ఉండాలన్న ఆత్రాన్ని కనిపించట్లేదు అని చెప్తోంది. అందరూ కూడా మొదటి వారంతో రెండో వారం డల్ గా ఉన్నాడని చెప్తున్నారు. అందరు చెప్పింది అదే కదా. రెండో వారం ఎందుకు డల్ గా ఉన్నాడని అందరికీ తెలుసు. ఎందుకు, తన కొడుకు పుట్టాడా, కూతురు పుట్టిందా, కొడుకో కూతురు పుడితే వాళ్ళు ఎలాగున్నారు, తన భార్య డెలివరీ అయిన తర్వాత భార్య ఎలాగుంది, ఇన్ని టెన్షన్స్ లో ఉన్నాడు అతను. సో అందువల్ల అది అసలు ఆ కారణం చెప్పడమే రాంగ్. ఈ వారం అసలు సరిగా లేడు, డల్ గా ఉన్నాడని చెప్పడమే రాంగ్ అసలు. వాళ్ళందరూ కూడా ఇతను తండ్రి కాబోతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. అయినా కూడా అతను ఎక్కడ సింపతి కోసం ట్రై చేయలేదు. మీరు చూడండి, ఎక్కడ ఎవరితోటి సింపతి కోసం ట్రై చేయలేదు, ఈ టాపిక్ ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అతను, లోపల లోపల అతను ఏదైనా ఉన్నాడు తప్ప బయట దాని ద్వారా ఓట్లు తెచ్చుకుందామని అతను ప్రయత్నం చేయాల. మరి అలాంటి సిన్సియర్ కంటెస్టెంట్ ని ఇతను ఉండడానికే ఇష్టం లేదు ఇతను, కానీ చాలా మంది చెప్పారు ఉండడానికి ఇష్టం లేకపోతే లోపలికి రాడు. 2 వారాల్లో డెలివరీ, వాళ్ళ మిస్సెస్ డెలివరీ పెట్టుకుని లోపలికి రాడు. సో అందువల్ల మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటివి చెప్పరు. కానీ ప్రేరణ మొదలుపెట్టినప్పటి నుంచి మిగతా వాళ్ళందరూ చెప్పింది ఒకటే చెప్పారు, ఆదిత్యవం గారికి హౌస్ లో ఉండాలనుంది, ఇతనికి ఏమో హౌస్ లో ఉండాలని లేదు. హౌస్ లో ఇతనికి ఉండాలని లేదు అనేది బ్లండర్ మిస్టేక్. 2, ఆదిత్యవం గారికి ఇక్కడ ఉండాలంటే అందరికీ ఉంటుంది, A to Z. లోపలికి వచ్చారు అంటేనే మన బేబెక్ వెళ్ళిపోయింది, బేబెక్ నేను వెళ్ళిపోతాను చెప్పింది ఏంటి, అందరికీ ఉండాలనే ఉంటుంది. సో కానీ దానికి సరిపడా ఫుటేజ్ ఇస్తున్నారా లేదా, కంటెంట్ ఇస్తున్నారా లేదా. శేఖర్ భాష కంటెంట్ ఇచ్చాడు, శేఖర్ భాష ఇచ్చిన కంటెంట్ ని బిగ్ బాస్ కావాలని కట్ చేశాడు. కంటెంట్ అసలు లేనే లేదు ఇతని దగ్గర. ఈ ఆదిత్య గారి దగ్గర కంటెంటే లేదు, సరిగా దేంట్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు. ఎవరన్నా తన మీద చిన్న జోక్ వేసినా కూడా అసలు తీసుకోలేకపోతున్నాడు. నేను ఉండాలి అంటున్నాడు తప్ప ఉండటానికి సరిపడా అతను ఏది చేసింది కనపడాలి మనకి. టాస్కుల్లో చేయడం కానీ లేదంటే కొంచెం మనకు చూపించిన దాంట్లో కూడా కామెడీ పంచులతో కానివ్వండి, జోక్స్ తో కానీ కథ ఎంతో కొంత వాళ్ళిద్దరిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది ఖచ్చితంగా శేఖర్ భాష అనేది ఎక్కువ మంది చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే ఓటింగ్ ప్రక్రియ ద్వారా కాకుండా, జనంతో కాకుండా కంటెస్టెంట్లే మీరు వీళ్ళిద్దరిలో ఒకరిని తీసేయమని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తారు, ఉన్న వాళ్ళల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావాలనుకుంటారా, వీక్ కంటెస్ట్ కావాలనుకుంటారా? ఖచ్చితంగా వీక్ కంటెస్టెంటే కావాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి పోటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతుల్లోకి రిమోట్ అనేది వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా రాంగ్. నాగార్జున ద్వారా ఏదైతే చేపించిందో బిగ్ బాస్ టీము, ఇదంతా చాలా రాంగ్ అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియా ద్వారా. రెండో బిగ్ బ్లండర్ మిస్టేక్ బిగ్ బాస్ చేసింది ఏంటంటే, బిగ్ బాస్ చేశాడా నాగార్జున గారు చేశారో తెలీదు, వీళ్ళిద్దరూ ఉన్న వాళ్ళందరిలోకి ఓటింగ్ లో తక్కువ ఉన్నారు, బాటమ్ 2 అని చెప్పారు. అవును, మామూలుగా అయితే అసలు ఎవరు ఓటింగ్ లో తక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు అనేది రివీల్ చేయకూడదు. ఎవరు వాళ్ళలో ఇప్పుడు ఎవరిని సేఫ్ అయ్యారు చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప, ఎవరు సేఫ్ అయ్యారు ఎవరు సేఫ్ అవ్వలేదు, లాస్ట్ వీళ్ళిద్దరు బాటమ్ 2 లో ఉన్నారని రివీల్ చేయడం ద్వారా. ఇప్పుడు ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఆదిత్యవం గారు అందరికన్నా తక్కువ ఓటింగ్ తో ఉన్నాడు అనేది ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా తెలిసిపోయింది. అంటే వెళ్ళిపోయే కంటెస్టెంట్ మాత్రం ఇంత ముందు రివీల్ అయ్యాడు, ఓహో ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి ఇతను తక్కువ వచ్చినాయా, మిగతా ఎవరు వచ్చి ఇప్పుడు సపోజ్ ఆదిత్యవం గారిది, ఇప్పుడు శేఖర్ భాషది ఆడియన్స్ ఓట్ ద్వారా వెళ్ళిపోయారు అనుకోండి, శేఖర్ భాష వెళ్ళిపోయాడు అనుకోండి సపోజ్, ఆదిత్యవం అందరికన్నా తక్కువలో ఉన్నాడా లేకపోతే నిఖిల్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాడా లోపల కంటెస్టెంట్స్ తెలియదు మామూలుగా. ఇప్పుడు కంటెస్టెంట్లు అందరికి ఇప్పుడు ఆదిత్యవం అందరికన్నా తక్కువ ఉన్నాడు, శేఖర్ భాష ఎడిదిరికి వెళ్ళిపోయాడు, ఆదిత్యవం అందరికన్నా తక్కువ ఉన్నాడని తెలిసిపోయింది. రేపు పొద్దున్న నుంచి అతను వీకెస్ట్ కంటెస్టెంట్స్ గా మిగతా వాళ్ళందరూ పరిగణిస్తారు, అతను ఎలా ఎలిమినేట్ చేయాలని చూసేస్తారు, సింపుల్ గా ఎలిమినేట్ చేసేయడానికి చూసేస్తారు కంటెస్టెంట్స్. ఇది ఏం న్యాయం? ఆదిత్యవం గారి విషయంలో కూడా అన్యాయం జరిగింది. బిగ్ బాస్ చేసిన నిర్ణయం వల్ల ఆదిత్యవం కూడా అన్యాయం జరిగింది. మరి ఆదిత్యవంతో ఏమన్నా ఇప్పుడు దాకా వాళ్ళకి ఏమన్నా ఒక 3 వారాలు 4 వారాలు ఏమన్నా కంపల్సరీ ఉంటావు నువ్వు అని చెప్పి అగ్రిమెంట్ ఏమైనా ఉందేమో మనకి తెలియదు, ఎందుకంటే హీరోగా వచ్చి ఉన్నాడు కాబట్టి అతనితో ఏమైనా ఉందేమో తెలియదు. కానీ ఇప్పుడు అతన్ని బిగ్ బాస్ చూద్దాం అనుకున్నా కూడా అందరూ నామినేట్ చేస్తారు, ఎందుకు వీకెస్ట్ కంటెస్టెంట్స్ ఎదురుగా వెళ్ళిపోతాడని కూడా అన్యాయం జరిగింది. మూడో విషయం ఏంటంటే, మూడోది చాలా డేంజర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు దాకా ఆట అంతా కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. లేదు మనం ఏది చేసినా కానీ ఆడియన్స్ కోసం మనం అంతా ఇవ్వాలి, ఫుటేజ్ ఇవ్వాలి,
యెస్. కంటెంట్ ఇవ్వాలి, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, ఆడియన్స్ కోసం మనం ఆడాలి. లేకపోతే వీళ్ళు ఆడే ఆటలన్నీ ఏంటంటే 5వ క్లాస్ 6వ క్లాస్ పిల్లలు ఆడే ఆటలు, వాళ్ళు వీళ్ళు ఇచ్చే గేమ్స్ అన్ని కూడా అవును. అంతే కదా. వాళ్ళు ఇచ్చే అవును. నిమ్మకాయల ఆటలు, తాడు పట్టుకు లాగే ఆటలు, ఇవన్నీ ఏంటి 5వ క్లాస్ 6వ క్లాస్ లో డ్రిల్ మాస్టర్ మనతో చేయించిన ఆటలు ఇవన్నీ. హ్మ్. అదేం పెద్ద అవును. ఆటలు కాదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా వీళ్ళు చూపించేది ఏంటంటే మనం చేసే దాని వల్ల ఆడియన్స్ మన మీద ఓట్లు వేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు దాకా ఆడుతున్నారు. కానీ అవును. ఇప్పుడు ఆట మారిపోద్ది. ఇప్పుడు బిగ్ ఖచ్చితంగా. బాస్ చేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల మనం ఇప్పుడు నామినేషన్స్ అయిపోతాయి. ఇవాళ ఇప్పుడు నామినేషన్లు అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు హ్మ్. మనకి వచ్చేది రాత్రి 9:30కి ఆడియన్స్ ఎవరెవరు నామినేషన్ అయ్యారనేది తెలుస్తుంది. ఈ హ్మ్. నామినేషన్ ప్రక్రియ అనేది అయిపోయిన తర్వాత నామినేషన్ లో ఎవరెవరైతే ఉన్నారో మిగతా వీక్ అంతా కూడా కంటెస్టెంట్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తారు, అంతే కదా! ఆడియన్స్ ని కాదు. అవును. ఎందుకంటే ఆడియన్స్ ఏది ఇచ్చినా సరే అది అనవసరం. కంటెస్టెంట్లు మనం నిర్ణయిస్తారు, మనం ఉన్నామా ఉండాలా వద్దా అనేది వీళ్ళు నిర్ణయిస్తారని చెప్పి ఎవరైతే నామినేషన్ లో ఉన్న 5గురు 6గురో మిగతా అందరినీ కూల్ చేయడానికి, నేను అలా కాదు ఇలాగ అనుకున్నాను, ఇంకోసారి అలా చేయను అని చెప్పి ఇంకా కంటెస్టెంట్ని కూల్ చేసి వాళ్ళ హ్మ్. గుడ్ లుక్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. యెస్. ఎందుకు వీళ్ళే కదా రేపు పొద్దున ఆడియన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ చేతుల్లోనే ఉంది మొత్తం అంతా. అవును. సో అలా అప్పుడు చేసేసాడు. ఆట అంతా బిగ్ బాస్ అలా మారిపోయింది కదా. చేసేసాడు. బిగ్ బాస్ ఇప్పుడు ఆట అంతా మారిపోయింది కదా. హ్మ్. ఇప్పుడు ఆట అంతా మారిపోయింది. ఇంకేముంది, ఇంకా బిగ్ బాస్ ఆటే ఉంది. ఇంకా ఆ! కంటెస్టెంట్స్ ని వాళ్ళు సవరదీస్తూ కూర్చుంటే వారం అంతా వాళ్ళని సవరదీస్తూ కూర్చుంటారు. ఇంకా వేరే గేమ్ ఏ ఉండదు. హ్మ్. ఇప్పుడు మనం గెలిచినా కూడా, మనం గెలవడం కన్నా కూడా అవతల వాళ్ళని గెలిపించడం బెటర్ అనుకుంటాడు ప్రతివాడు. నామినేషన్ లో ఉన్న ప్రతివాడు కూడా నేను హ్మ్. గెలవడం ఇంపార్టెంట్ కాదు, అవతల వాడిని గెలిపిస్తే ఆడు నన్ను రేపు పొద్దున ఆదుకుంటాడు, యాహ్! వీకెండ్ లో నన్ను ఆదుకుంటాడు అని ఉంటుంది. మొత్తం అంతా ఆట అంతా ఖరాబ్ అయిపోద్ది ఇప్పుడు. అదే. హ్మ్. ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే అది అసలు ఎట్టి పరిస్థితులు చేయకూడదు తప్పుని చేశాడు. ఇది అంటే హ్మ్. హిందీ బిగ్ బాస్ లో చేస్తున్నారు ఇదంతా కూడా. ఆ హిందీ బిగ్ బాస్ లో ఏం చేస్తున్నారంటే ఇలాగ చేశారు, ఇలా చేయడమే కాకుండా ఒకసారి ఇప్పుడు రేపు అక్కడ ఎవరైతే ఉన్న హోస్ట్ గా ఉన్నారో హోస్ట్ కి హ్మ్. ఒకసారి ఆ అవకాశం ఇచ్చారు. హ్మ్. ఎవరిని కావాలి, ఒక ముగ్గురు నామినేషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఈసారి ట్విస్ట్ ఏంటంటే హోస్ట్ ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేయచ్చు. హ్మ్. ఇదో ట్విస్ట్. అదే. అది పెడతారు అట్లా. అప్పుడు ఏమైంది, హ్మ్. పెట్టారు, హిందీలో పెట్టారు. హ్మ్. సో ఇది కూడా హిందీలో పెట్టారు ఆల్రెడీ. కంటెస్టెంట్లకి ఇవ్వడం అనేది కూడా హిందీలో పెట్టారు. హ్మ్. సో ఇప్పుడు నామినేషన్ రేపు పొద్దున అలా చేస్తారు. అలా చేసినప్పుడు ఇంకేముంటుంది, అసలు ఆట ఏముంటుందంటే అక్కడ ఏం జరిగింది, ఆ హోస్ట్ కి కొంచెం క్లోజ్ గా ఉన్న వాళ్ళిద్దరిని వదిలేసి అతనికి ఏమాత్రం కొంచెం పరిచయం లేని వాళ్ళు, అంటే సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని అతన్ని హోస్ట్ ఎలిమినేట్ చేశాడు. హ్మ్. మరి అతను ఉండవలసిన క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోయాడు కదా. అవును. అంటే ఏంటంటే బిగ్ బాస్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా అంతే ఆటని గదా! అసలు ఆడియన్స్ కి దూరం చేసేయడం, అసలు ఆడియన్స్ తో దీనికి ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించేయడం జరుగుతుంది. దీనివల్ల ఫ్లాప్ ఇంకా రోజు రోజుకి ఇంకా పెరిగి ఇది ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది షో. ఇప్పుడు యాక్చువల్‌గా ఎందుకంటే చూసుకుంటే ఆడియన్స్ మనకి రేపు నుంచి కరెక్ట్ గా ఇప్పుడు యాక్చువల్‌గా చూసుకుంటే ఎవరైతే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అందించే అవకాశాలున్నాయో వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించేశారు బిగ్ బాస్. ఇప్పుడు మీరు అన్నదానికి ఇంకోటి చెప్తాను. హ్మ్. బేబక్కని యాక్చువల్ గా సింగర్ గా కూడా తీసుకొచ్చారు. అవును. సింగర్ గా కూడా ఆవిడే ఈసారి. మామూలు అసలు సింగర్ అనేవాళ్ళు ఎవరు లేరు. అవును. బేబక్కని ఎలిమినేట్ చేయడం వల్ల ఇవాళ మీరు నిన్న చూపించిన ఈ రోజు దాని ఎపిసోడ్ చూస్తే హ్మ్. ఆ సోనియా అనే అమ్మాయి నువ్వు భలే బాగా పాడుతున్నావు అని చెప్పి, నువ్వు ఒకసారి పాట పాడచ్చు కదా అని చెప్పి నన్ను నాగార్జున గారు అడిగాడు నన్ను. అవును. అడిగితే ఆ అమ్మాయి నోటికి వచ్చినట్టు ఏదో పాడింది. ఆ అమ్మాయి అవును. భలే బాగా పాడుతావు అని చెప్పాల్సి ఆ వచ్చింది. పాట కూడా గుర్తులేదు ఆ అమ్మాయికి. ఏదో ఒక లైన్ ఆ పాడేసి రెండో లైన్ తడుముకుంది మళ్ళీ. అంటే ఏంటి, సింగర్ గా తీసుకొచ్చిన వాళ్ళకి అవకాశం, సింగర్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం లేకుండా ఫస్ట్ వీకే వీళ్ళే ఎత్తేసారు బయటికి. హ్మ్. దానివల్ల సింగరే లేకుండా పోయాడు. ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా లేక ఇప్పుడు సోనియా లాంటి వాళ్ళని నువ్వు పాడు నువ్వు భలే పాడుతావు అని బతిమాలుకునే పరిస్థితి. అదే. అంటే హ్మ్. ఎంటర్టైన్మెంట్ కోసం. హ్మ్. ఇప్పుడు మంచి కమేడియన్ గా ఉన్న, అంటే తనంతటి తను జనరల్ న్యాచురల్ గా ఉంది అతని దగ్గర. శేఖర్ భాష దగ్గర జోక్స్ అనేవి అవును. న్యాచురల్ గా వస్తున్నాయి. అలా న్యాచురల్ గా వచ్చే అతన్ని ఇవాళ బయటపడేశారు. అవును. రేపు నుంచి కనీసం జోకులు వేసేవాడు ఉండడు, పాట పాడేవాడు ఉండడు. ఇంకేంటి అవును. అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నా తింటాం, అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకోవడం, హ్మ్. అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకోవడం, ఇదే తప్ప ఇంకా వేరే జరగట్లేదు అక్కడ. బిగ్ అవును. బాస్ టాస్క్ ఇస్తే టాస్క్ ఆడడం, ఆ టాస్క్ ఆడని మిగతా టైం అంతా అమలక్కల కబుర్లు. ఇదే బిగ్ బాస్. దీనికోసం ఆడియన్స్ చూసేది. అవును. ఎంటర్టైన్మెంటే లేకుండా పోయింది. అవును. సో సో ఇప్పుడు అంటే ఇప్పుడు బ్లండర్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు చూస్తే మనం ఎవరైతే పేరుగా వచ్చారో, బడ్డీస్‌గా వచ్చారో ఆ ఒక్క జంట బయటకొచ్చేసింది. మనకు తెలుసు బేబక్క, శేఖర్ భాష ఒక పేరుగా లోపలికి వెళ్లారు. సో, ఆ పేరుని మొత్తం ఆ పేరుని బయటకి పంపించేశారు.
ఇంకా 6 పేర్స్ ఉండారు. అంటే 12 మంది ఉండారు. సో మధ్యలో మళ్ళీ మనకు గతంలో సీజన్‌లో చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని చెప్పి పెట్టేసి వేరే కంటెస్టెంట్‌ని కొత్తగా మళ్ళీ పంపించడం అయన్నీ మనం చూసాం. అట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకొక జంటని అంటే సింగిల్‌గా కాకుండా ఎట్లయితే పేర్స్‌గా పంపించారో మొదట, అట్లాగే ఇంకొక జంటను కూడా మళ్ళీ పంపించే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తుంది. సో మీరేమంటారు? అది క్లియర్ గా ఉంది. ఎందుకంటే తెలిసిపోతూ ఉంటుంది అందరికీ. ఓపెన్ సీక్రెట్ అక్కడ 7 ఏకర్స్ లోనే అక్కడ ఉంటుంది ఈ సెట్. 7 ఏకర్స్ లో పక్కన ఇంకో రూమ్ సెట్ ఏదో వేస్తున్నారు, బెడ్రూమ్ ఏదో రెడీ చేస్తున్నారు సపరేట్ గా. అంటే కొన్ని 2 రోజులు వీళ్ళని ఉంచుతారు లోపల విడిగా ఉంచి, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కొంతమందిని పంపిస్తారు అనేది ఆల్రెడీ జరుగుతుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చే అవకాశం ఉంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఎవరు గతంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని తీసుకొస్తారని అంటున్నారు. గతంలో వాళ్ళని అంటే ఏంటి, వీళ్ళకి ఇప్పుడు గతి లేక ఎంటర్టైన్మెంట్. దీని అర్థం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పాత వాళ్ళని తీసుకొస్తున్నారు. అప్పుడు బాగా ఆడిన హరితేజ లాంటి వాళ్ళని అందరిని అడుగుతున్నారండి ఇప్పుడు. ఆ హరితేజ లాంటి వాళ్ళని అడుగుతున్నారంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ లేదు ఇప్పుడున్న సీజన్ లో. దానికోసం ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి కొంతమంది తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు సరిగా టాస్క్లు ఆడట్లేదు, దానికోసం ఒకళ్ళిద్దరిని తీసుకొస్తున్నారు. అంటే ఏంటి, ఆల్రెడీ వీళ్ళు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకురాబోతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. దాని ద్వారా ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే, ఈ సీజన్ ఆల్రెడీ ఎత్తిపోయింది, వీళ్ళకి కంటెస్టెంట్లు సరిగా ఆడట్లేదు, ఉన్న ఇద్దరునేమో బయటకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వేరే బయట నుంచి ఎవరినో తెచ్చుకుని మళ్ళీ ఆటను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది తప్ప వీళ్ళు ఆడే పరిస్థితి లేదు అని చెప్పి బిగ్ బాస్ మళ్ళీ తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో ఆ విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో వస్తాయి, దాంట్లో డౌటే లేదు. దానికి తోడు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే శేఖర్ భాషకి రీ ఎంట్రీ ఇవ్వాలి. శేఖర్ భాషకి రీ ఎంట్రీ ఇస్తేనే అన్యాయం అనేది లేకుండా ఉంటుంది. బేబక్కకు కూడా యాక్చువల్ గా అవకాశం రాకుండానే వెళ్ళిపోయింది అమ్మాయి, కొంచెం మారుతూ ఉండగానే వెళ్ళిపోయింది. బేబక్క సంగతి పక్కన పెట్టినా కూడా అమ్మాయి పర్సనాలిటీ పరంగా ఏమన్నా సరిగా ఆడలేదు అని అనుకున్నా కూడా ఖచ్చితంగా శేఖర్ భాషకి చాలా అన్యాయం బిగ్ బాస్ వల్ల జరిగింది. బిగ్ బాస్ ఎడిటింగ్ టీం వల్ల జరిగింది. బిగ్ బాస్ ఎడిటింగ్ టీం వల్ల జరిగిన తప్పుని బిగ్ బాస్ సరి చేయాలి. ఖచ్చితంగా శేఖర్ భాషకి రీ ఎంట్రీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం సీజన్ ఎత్తిపోతుంది. ఆడియన్స్, ముఖ్యంగా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోయింది. ఇలాగే ఇంకొక 2 వారాలు కనుక ఆడియన్స్ తో సంబంధం లేకుండా కంటెస్టెంట్లు ఎవరో ఒకరిని తీసేయచ్చు, లేదంటే బిగ్ బాస్ ఒకరిని తీసేయచ్చు, ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మొత్తం సీజన్ ఎత్తిపోవడం ఖాయం. ఒక లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకు తెలుసు టాప్ లో ఎవరున్నారో తెలుసు, నిఖిల్, విష్ణుప్రియ, అట్లాగే మణికంఠ. సో వీళ్ళు ముగ్గురులో ఇప్పుడు ఎవరికి మీకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు? వీళ్ళు కాకుండా ఇంకా 4వ వ్యక్తి ఏమైనా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా తీసుకొచ్చిన వాళ్ళని ఇన్ జనరల్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని టాప్ ఫైనల్ దాకా తీసుకురారు, ఏదో రకంగా పక్క తప్పించేస్తారు. లాస్ట్ వీక్స్ వచ్చేసరికి పక్క తప్పించేస్తారు. అందువల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరున్నారు అనేది పెద్దగా మనం పట్టించుకోవాలి. ఒకవేళ తీసుకొచ్చినా వాళ్ళని ఆడియన్స్ అయితే విన్నర్స్ చేయరు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కష్టపడిన వాళ్ళని విన్నర్స్ చేస్తారు తప్ప వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా 5 వారాల తర్వాత 4 వారాల తర్వాత వచ్చిన వాళ్ళని ఎవరు విన్నర్స్ చేయరు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనం ఈ విషయంలో పట్టించుకోగల. ఉన్న వాళ్ళలో నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, మీరు చెప్పినట్టు ఇంకొకళ్ళు ఎవరు వస్తారు అంటే ప్రేరణ గాని, లేదంటే యష్మి గౌడ కనుక తన ఆటను సరిదిద్దుకుంటే, ఎందుకంటే వరస్ట్ గా ఆడింది లాస్ట్ వీక్ అంతా, వరస్ట్ గా ఆడింది. సో ఆ అమ్మాయి ఏమైనా సరిదిద్దుకుంటే యష్మి గౌడ గాని వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. స్ట్రాంగ్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరైనా స్ట్రాంగ్ అయితే కనుక ఈ నలుగురిలో కూడా సమస్య ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే, నేను మొదటి నుంచి చెప్తున్నదే, మళ్ళీ లాస్ట్ లో సపోజ్ విష్ణుప్రియ ఫైనల్ కి నిఖిల్ వచ్చారనుకోండి, టాప్ 2 లో మణికంఠ ఎలాగో తగ్గిపోద్ది. రాబోయే రోజుల్లో మణికంఠ కొంచెం తగ్గుతుంది. అతను మరీ అల్టిమేట్ గా ఆడేస్తే తప్ప వీళ్ళతో తట్టుకునే పరిస్థితి ఉండదు. సో ఏదైనా కానీ నిఖిల్, విష్ణుప్రియ మాత్రం లాస్ట్ దాకా ఉండే అవకాశం ఉంది. కానీ ఓటింగ్ వచ్చేసరికి మళ్ళీ అక్కడ విష్ణుప్రియ ఉన్న, నిఖిల్ కి ఆపోజిట్ గా విష్ణుప్రియ ఉన్న, మణికంఠ ఉన్న, వీళ్ళిద్దరికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుగు ఆడియన్స్ మాత్రమే ఓట్ చేస్తారు, వాళ్ళకి అక్కడ కన్నడ ఆడియన్స్ ప్లస్ తెలుగు ఆడియన్స్ ఇద్దరు ఓట్ చేస్తారు. ఆ అడ్వాంటేజ్ వల్ల ఈసారి కన్నడ వాళ్ళకే ఎక్కువ, ఎవరన్నా కానీ కన్నడ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలవడానికి. సో అది దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ చేసిన పెద్ద మిస్టేక్ వల్ల ఆదిత్య ఓం గారు అందరికన్నా లాస్ట్ లో ఉన్నారని అందరికి ఓపెన్ అయిపోయింది.
బయట లోపల వాళ్ళకే ఉన్న కాకుండా కంటెస్టెంట్లకు లోపల కూడా వాళ్ళకి హౌస్ కూడా మేట్స్ ఓపెన్ అందరూ కూడా అయిపోయింది. తెలిసిపోయింది. ఓపెన్ అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ పెద్ద డేంజర్ లోకి వెళ్ళేది ఆదిత్యవం గారు. ఫస్ట్ అందరికన్నా డేంజర్ జోన్ లో ఉండేది ఆదిత్యవం గారు, డేంజర్ జోన్ లో ఉంటాడు. ఓకే అండి. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడైతే కొత్త అప్డేట్ ఏమైనా వస్తే మళ్ళీ మనం కలుసుకుందాము. తప్పకుండా సో తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.